ఈ ప్రపంచంలో ఒక 12 దేశం ఉందంటే, ఆ దేశం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మీకు మీకు తెలిస్తే చెప్పండి ఆ దేశం ఏదో? ఆఫ్ఘనిస్తాన్ కొనుక్కుంటున్నారా? ఆఫ్ఘనిస్తాన్ ఏదైనా దానికంటే ఒక 12 దేశం, చెత్త దేశం, ఒక చెత్త కుప్పలాడితే ఎందుకు ఇప్పుడు ఉందో కూడా తెలియని దేశం ఉందండి. ఏదే కాదు పాకిస్తాన్. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, హఫీజ్ సయ్యద్ ఇంటర్నేషనల్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. క్రిమినల్ అంటే టెర్రరిస్ట్. క్రిమినల్ అంటే మన మటర్ చేసినోడు, ఆస్తులు దొబ్బేసినోడు క్రిమినల్ అంటారు. ఇది ఎలా కాదు, ఎదట మనుషులు ఎంతమందిని చెప్తారు దానం వీడి. సురకాలం అంటారు దాన్ని శాడిజం, శాడిస్ట్, సైకో. అలాంటి పేర్లు ఏవైనా సరిపోబడికి అలాంటి కరుడుగట్టు ఉగ్రవాది. అలాంటి వాడికి మిలిటరీ చేత బందోబస్తు కల్పిస్తున్న దేశం ప్రపంచంలో మరి ఏ దేశం ఉండదు. ఒక మిలిటరీ ఒక టెర్రరిస్ట్కి కాపలా కాస్తుందంటే ఆ దేశాన్ని దేశం అనాలా, ఒక మురుపుట అనాలా, చెత్త గొప్ప అనాలా మీకే తెలియాలా. ఐక్య సమితిలో ఆ టెర్రరిస్ట్కి శిక్ష పడకుండా కాపాడే దేశాలు కూడా ఉన్నాయి. మన దౌర్భాగ్యం రేటు కానీ, ప్రపంచానికి పెట్టిన దరిద్ర రేటు కానీ, అలాంటి దేశాలు కూడా ఆడికి శిక్ష పడకుండా ఐక్య సమితిలో అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేశాయి. అలాంటి ఉగ్రవాదికి అమెరికా 25 కోట్లు రివార్డు ప్రకటించింది. పట్టుకున్న వాడికి 25 కోట్లు ఇస్తామని. అలాంటి ఉగ్రవాదిని కాపాడి ఆడికి మిలిటరీతో ఒక దేశాన్ని కాపాడవలసిన మిలిటరీ ఒక టెర్రరిస్ట్ని కాపాడడానికి సెక్యూరిటీ బందోబస్తు ఇస్తుంది. అంటే దాన్ని బట్టి చూసుకోండి ఎంత బాగా ఎదిగిందో మిలిటరీ. ఉగ్రవాద సంస్థలో ఉగ్రవాదులు పొజిషన్లో తయారు చేయడంలో మన దేశం ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, డాక్టర్లని, సైంటిస్టులని ప్రపంచానికి అందిస్తుంటే, ఈ పాకిస్తాన్ ఏమో టెర్రరిస్టులని, ఉగ్రవాదుల్ని, క్రిమినల్స్ని, దొంగల్ని, అడిగి తినే వాళ్ళని వీళ్ళందరినీ అందిస్తుంది. ఏంటంటే ప్రపంచాన్ని ఇలాగలా దరిద్రంగా తయారు చేయాలని వీళ్ళ ప్లాన్. ఉన్న దేశాలు అది ఎదుగుతుంటే వార్లని తనం అనమాట. అలాంటి పనికిమాల దేశం ఈ ఉగ్రవాదులు కాపాడుకోవడం కోసం ఒక మిలిటరీని, బందోబస్తుని, ఫైటర్ జెట్స్ని, నేవల్స్ని ఈ మొత్తం అందరం చేసి ఒక దేశంతో పోరాటానికి సిద్ధపడిపోతుంది ఈ పాకిస్తాన్ ఈ ఉగ్రవాదం కోసం. ఈ ఉగ్రవాదుల్ని ఆ దేశం ఏరియాలు ఎక్కడున్నా ఏంటంటే ఒక ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంటేనే దేశం ముందుకెళ్తుంది, ప్రగతిపరంగా ఎదుగుతుంది. ఒక ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్గా లేకపోతే ఆ దేశంలో కంపెనీస్ ఎలా వస్తాయి, చదువుకున్న యువతకి ఉద్యోగాలు ఎలా వస్తాయి. ఈ సీడాపూర్లు ఏరేస్తే దేశం ప్రశాంతంగా ఉంటే ప్రతి ఒక్కరు వ్యాపారం పెట్టడానికి ముందుకు వస్తే తద్వారా జాబ్స్ వస్తాయి. అలా కాకుండా ఉగ్రవాదాన్ని పెంచి వీళ్ళ కోసం ప్రపంచాన్ని ఎదిరించిపోతుంది దేశం. అదే అక్కడ తినలేక ఒక గోధుమ ప్యాకెట్ కోసం కూడా తొక్కు స్లాట్ ఆడి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఒక పాలు కొనాలంటే లీటర్ 300, గుడ్లు కొనాలంటే ఇంక చెప్పవసరం లేదు. బియ్యం కొనాలంటే ఒక రోటీ ప్యాకెట్ల కోసం పుట్టుకునే పరిస్థితి వచ్చింది ఆ దేశానికి. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక ఉగ్రవాద సంస్థలు కాపాడడం కోసమే పుట్టిన దేశం. అలాంటి దేశాన్ని కొన్ని దేశాలు కొమ్ముగాస్తూ ఉంటాయి, పౌరుగా హెల్ప్ చేస్తూ ఉంటున్నాయి. అలాంటి ఉగ్రవాదులు కాపాడడం కోసం మన భారత మీద సైతం కయ్యాన్ని కాలు దూకుతుందా అలాంటి దేశం. మా అన్ని దేశాలు బిజినెస్ పరంగా, ఆర్థిక పరంగా బలం పుంజుకున్నట్టు ఈ దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషించక బలం పుంజుకుంటూ ఉంటుంది. ఇలాంటి దరిద్రమైన దేశాన్ని ప్రపంచం మద్దతు ఇవ్వకూడదు. మద్దతు ఇస్తే అన్ని దేశాలకి ఆ పావులు సప్లై చేసి అన్ని దేశాలను ఎదుగుదలని కుంటుపడేలా చేస్తుంది. అందుకని ఏముందంటే ఈ ఉగ్రవాద దేశాన్ని బహిష్కరించాలి. బహిష్కరిస్తేనే ఉన్న దేశాలు కూడా సుభిక్షంగా ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తే ఎక్కడ బాంబులు పెడుతున్నారో, ఎక్కడ జనాలు చంపేస్తున్నారో, ఎక్కడ అశాంతిగా రేకిస్తారో ఎవరు తెలియదు. అది ఇలాంటి వాళ్ళు ఏరు బారేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళి పని ముంచుకుని సేఫ్టీగా ఇంటికి రావచ్చు అనే భరోసా ఉంటుంది. ఈరోజు పాకిస్తాన్ అట్టుకునే కారణం ఏంటంటే ఇలాంటి టెర్రరిస్టుల వల్ల. ఈ టెర్రరిస్టులు బాంబులు పెట్టడం వల్ల కంపెనీలు రాక, బిజినెస్ మళ్ళీ అక్కడ వ్యాపారాలు చేయక, కుర్రోళ్ళకు జాబులు లేక ఇలా అడిగి తిరిగి పరిస్థితి వస్తుంది. గన్లు అమ్ముకుంటూ బతుకుతుంది పాకిస్తాన్, గాడిదలు అమ్ముకుంటూ బతుకుతుంది. ఇలాంటి దరిద్రం జరగడం కారణం ఈ ఉగ్రవాదమే. మన దేశాన్ని ఏదో చేయాలని ఆ దేశమే తగలడిపోతుంది ఆ ఉగ్రవాదంతో. ఆ ఉగ్రవాదాన్ని వదిలితేనే ఏ దేశం ముందుకెళ్తుంది. అలాంటి దరిద్రమైన దేశాలకి ఒక టర్కీ అయినా, ఒక పాక్ నుంచి చైనా అయినా, ఇలాంటి దరిద్రమైన దేశాలు దీనికి సపోర్ట్ చేస్తున్నాయి. అంటే వాళ్ళ మీద ప్రేమతో కాదు, మన భారత్ని ఎదగకంట, స్టెబిలిటీ లేకుండా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ పాకిస్తాన్ అనే పావుగా వాడుకుంటున్నాయి. ఇలాంటి ఉగ్రవాదులను కాపాడడం కోసం ఒక భారత్ మీద అది యుద్ధం చేయడానికి సిద్ధపడిపోయింది. చూడండి మరి ఎవరైనా ఈ ఉగ్రవాదుని ఏదో వారేస్తాం. అలాంటి ఉగ్రవాదులు కాపాడడం కోసం ఒక పెద్ద దేశంతో గొడవ కూడా వ్యాపారం వదులుకొని గొడవకు సిద్ధపడ్డ తెతికి వచ్చిందంటే ఈ పాకిస్తాన్ ఎంత అజ్ఞానంతో బతుకుతుందో తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ సగం కొంత తెలివితేటలుగా మళ్ళీ వాళ్ళ ఎదుగుదల చూసుకుంటుంది. అలాంటిది పాకిస్తాన్ పనికిమాల దేశం, చెత్త దేశం. దాని పేరు అనేది ఒకటి ఉంటే, అది ఈనమైన పేరు ఏమైనా ఉంటే ఆ దేశానికే పెట్టాలి. అలాంటి అడుక్కుని తినే ప్లేస్ స్థాయికి వచ్చినా కానీ దానికి ఇంకా తెరవరాలేదు. పక్క దేశాలని అస్థిరపరచడానికి, బాంబులు పెట్టి జనాలు చంపేయడానికి ప్లాన్లు వేస్తుంది తప్ప ఆ దేశం ఎదగదలకి, వ్యాపారపరంగా డెవలప్మెంట్కి ఆలోచించట్లేదు. ఇలాంటి పనికిమాల దేశానికి తగిన విధంగానే బుద్ధి చెప్పాలి. ఇలాంటి టెర్రరిస్టులని ఇలా వెనకాల ఉన్న నాయకుల్ని
వీళ్ళ శంశాగాళ్ళని అందరినీ ఏరు పారేస్తారు, కానీ మన దేశానికి మన దేశానికి మనశ్శాంతి ఉండదు. ఈ టెర్రరిస్టులు ఉగ్రవాదుల్ని కూడా ఎక్కడ వద్దకూడదు, మన దేశంలో ఉన్న పక్క దేశాల్లో ఉండడం మిగలనీయకూడదు. మొసాద్ ఎలాగ ఏరు పారేస్తుందో మన రా ఏజెంట్లు మొసాద్ కలిపి ఈ ఉగ్రవాదాన్ని అలాగే అంతం చేయాలి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.